మధ్యప్రదేశ్లో 15 సంవత్సరాలు వరుసగా భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అనుభవించింది. ఆ తర్వాత లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు 18లో జరిగిన ఎన్నికల్లో 7 సీట్ల తక్కువతో అధికారాన్ని కోల్పోయింది. ఆ తర్వాతన సింధియా ఎవరైతే మాధవరావు సింధియా కొడుకు జ్యోతిరాదిత్య సింధియా 25 మంది సభ్యులతో కలిసేసి ఇటు వచ్చి చేరడంతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడి భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తద్వారా అక్కడ మళ్ళీ అధికారంలో 3 సంవత్సరాలు ఉంది. టోటల్గా 20 ఏళ్లలో 18 సంవత్సరాలు అధికారంలోకి వచ్చింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మళ్ళీ గెలుపొందినటువంటి పరిస్థితి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం అక్కడ ఉన్నటువంటి సీఎం తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే ఈ గెలుపులో కీలకమైనటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ని కేంద్రంలోకి తీసుకుని మోహన్ యాదవ్కి ఇప్పుడు 52 ఏళ్ల మోహన్ యాదవ్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన 1972 నాటి చట్టాలని 52 ఏళ్ల క్రితం నాటి చట్టాలని మార్చారు. ఏంటంటే ఇప్పటిదాకా మంత్రులకి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్లు ప్రభుత్వమే కడుతోంది. అక్కడ ప్రతి మంత్రికి సంబంధించినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరి అధికారంలో ఉన్నా సరే మంత్రులకు సంబంధించిన ఆదాయ పన్నుని ప్రభుత్వమే కడుతోంది. వాళ్ళ డబ్బులు వాళ్ళ చేతికి ఇచ్చేసి దాని మీద అయ్యే పన్నుని ప్రభుత్వమే కడుతోంది. ఇకపైన దాన్ని తొలగించాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. ఏ మంత్రికి ఆ మంత్రే పే చేయాలి అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు. ఇది మంచి నిర్ణయమే. కాకపోతే ప్రజలకి ఎంతవరకు క్యాచ్ అవుతుంది, ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకున్నా ప్రజలు గెలిపిస్తున్నటువంటి సందర్భాలు తక్కువ ఉన్నాయి. బట్ ఏంటి అనేది చూడాలి.